దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత భారతదేశం మరోసారి అంతరిక్షంలోకి అడుగుపెడుతుంది. వాయుసేన గ్రూప్ కెప్టెన్ సుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లబోయే రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. 1984లో రాకేష్ శర్మ అనంతరం మళ్లీ ఓ భారతీయుడి అంతరిక్ష ప్రయాణానికి మార్గం దొరికింది. అమెరికా సంస్థలు నాసా, యాక్సిమమ్ స్పేస్ సహకారంతో జరిగే యాక్సిమమ్ 4 మిషన్లో సుభాన్షు పైలట్గా ఎంపికయ్యారు. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 ద్వారా ఈ ప్రయాణం జరగనుంది. గత 8 నెలలుగా సుభాన్షు అమెరికాలో కఠిన శిక్షణ పొందుతున్నారు. ప్రయాణానికి భారత ప్రభుత్వం 500 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ బృందానికి నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విన్సన్ కమాండర్గా ఉండగా, పోలాండ్కు చెందిన ఉజ్నానింగ్స్, హంగేరీకి చెందిన టిబోర్ కప్ మిషన్ స్పెషలిస్ట్గా ఉంటారు. ఇస్రో చేపట్టబోయే గగన్యాన్ మిషన్కు సుభాన్షు ప్రయాణం ప్రాథమిక అడుగుగా మారనుంది. సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్ష జీవన అనుభవం పొందేందుకు ఇది దోహదపడుతుంది. సుభాన్షు శుక్లా వయసు కేవలం 40 సంవత్సరాలు. ఈ ప్రయాణం భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించనుంది.